అందరూ ఒకటయ్యి అన్ని సంఘాలు కానీ పార్టీలు కానీ ఉద్యమకారులు కానీ అందరూ నేను ఒకటే విన్నపం చేస్తున్నా, వాటర్ కూడా ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు. రీసెంట్ గా ఒక స్టూడెంట్ రేవంత్ రెడ్డిని ఒక అసభ్యకరంగా మాట్లాడింది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి పనిచేసేప్పుడు మనం కూడా సహకరించాలా? మనం సహకరించకపోతే మరి అక్రమ కన్స్ట్రక్షన్ కూర్చిపారిపోతే ఆ నీళ్లు మన ఇంట్లోకి వస్తాయి, వాగులు వీధులు వాగులుగా మారతాయి. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు నేను తెలియపరుస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ అక్రమ కన్స్ట్రక్షన్ కూడా మనం కూడా మద్దతు ఇవ్వాలా, కూల్చివేత కూడా మనం కూడా సహకరించాలా. కానీ అన్యాయం జరగకుండా అక్రమంగా చేసిన వారికి కూడా శిస్తు కట్టే ట్యాక్స్ కట్టారు కాబట్టి వారికి కూడా కొంత వెసులుబాటు కల్పించి మరీ వాళ్ళని రోడ్డు మీద పడేయడం కూడా అధర్మం. అది ఏదైతే ఉందో హైడ్రా సంబంధించి చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్ధంగా పనిచేస్తే ఇది హైడ్రాకి తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక వరం లాంటిది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎన్ఆర్ఏ వస్తాడు, ఫ్లైట్ ఒక ఎన్ఆర్ఏ 10 లక్షల కోట్లు పెట్టుబడి పెడదామని వస్తాడు, ఫ్లైట్ దిగి కారు వేసుకొని వస్తాడు. వచ్చినప్పుడు అదే కారులో వాటర్ పోయింది. ఇట్లా కనీసం నాకు రోడ్ ట్రాన్స్పోర్ట్ లేని వాటర్ బాడీ ఉన్న తెలంగాణలో నేను పెట్టుబడి పెట్టాలా అని చెప్పి ఎన్ని తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు తెలంగాణ అభివృద్ధి కుంటుపడిపోయింది, రాష్ట్రం అభివృద్ధి జరగదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే రోడ్లు, వాటరు, ఆల్ సౌకర్యాలు ఉంటేనే వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెడతారు. మరి ఏదైతే ఈ వాటర్ బాడీకి సంబంధించి ఈ మూసీ ప్రక్షాళన చేశారు, దాంట్లో ఒక రాజకీయ ప్రక్షాళన కూడా చేసి అందరూ ఆల్ పార్టీస్ ఒకటయ్యి ఒక కమిటీ వేసుకొని వాటర్ బాడీకి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా మనం సహకరిస్తే 100% తెలంగాణ డెవలప్ జరిగిద్దని నేను తెలియపరుస్తున్నా.